లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ సత్య సిద్ధంగా ఉన్నారు. ఆల్ రైట్, లేటెస్ట్ అప్డేట్స్. నంబర్స్ చాలా ఫాస్ట్ గా మారిపోతున్నాయి మురళి. బెంగాల్లో 63 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే 52 స్థానాల్లో టీఎంసీ ముందంజలో ఉంది. అండ్ తమిళనాడులో 38 స్థానాల్లో డిఎంకే లీడ్ కొనసాగిస్తోంది. 13 స్థానాల్లో అన్నా డిఎంకే ఉంది. అండ్ విజయ్ కేవలం 3 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నారు. ఇక ఇండివిజువల్ గా లీడ్ లో ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పటికే మనకు అప్డేట్ వస్తుంది. విజయ్ ఒక చోట లీడ్ లో, ఒక చోట వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తిరుచిలో టీవీకే విజయ్ వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇన్ఫాక్ట్ ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్ మాత్రమే. సో అనదర్ 5 to 10 minutes ఈవీఎంస్ ఆన్ అవుతాయి కాబట్టి అప్పుడు యాక్చువల్ రిజల్ట్స్ తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ పోస్టల్ రిజల్ట్స్ ఈజ్ ఇట్ అన్ ఇండికేషన్? ప్యానలిస్టుల అభిప్రాయం చెప్పాలి. అనుకోవడానికి వీలేదని చెప్తున్నారు మనకున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా. రవికాంత్ గారు, అంటే పోస్టల్ బ్యాలెట్ ఆధారంగా మనం ఒక ఇండికేటివ్గా ఉన్నాయి అని చెప్పి అనుకోవచ్చా? ఒకవేళ డిఫరెన్స్ చాలా హ్యూజ్గా ఉంటే కొద్ది గొప్ప అనుకోవచ్చు. కానీ మనము బెంగాల్లో చూస్తున్నట్టుగా టఫ్ ఒక ఇండికేషనే కాదు. బట్ అస్సాంలో మీరు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. 35 to 7 అట్లా కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో అక్కడ బీజేపీ డెఫినెట్గా వచ్చేస్తున్నా. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా అదే చెప్పాయి. అస్సాంలో అంత పెద్ద ఉత్కంఠ కనిపించలేదు. ఉత్కంఠ ఏం లేదు అసలు. లేదు, బెంగాల్ డెఫినెట్గా ఇది ఇండికేషన్ అయితే డెఫినెట్గా కావు ఇవి. ఓకే, బట్ బెంగాల్కి సంబంధించి ఇంతకుముందు సాయిశేఖర్ గారు అన్నట్టు బెంగాల్ రాజకీయం మిగతా రాజకీయాలకు కొంచెం డిఫరెంట్గా జరిగింది ఈసారి. బెంగాల్ మీద మొత్తం దేశం ఫోకస్ అంతా బెంగాల్ మీద ఉందనుకోవచ్చు. అంటే మీరు చూసే ప్రధానమంత్రి గారు దాదాపు 20 ర్యాలీస్, రోడ్ షోస్ చేస్తున్నారు బెంగాల్లో. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్ ఇండికేషన్. అండ్ బీజేపీ ఈస్ కాన్ఫిడెంట్. ఇంకో రీజన్ ఏంటంటే పోయినసారి చేసినట్టు ఆయన మమతా మీద ఎక్కడ డైరెక్ట్ అటాక్ చేయలేదు, పర్సనల్ అటాక్స్ ఎక్కడ చేయలేదు. ఇంకా లాస్ట్ టైం ఆయన మమతాను హేళన చేసే విధంగా మాట్లాడింది బాగా ఇంపాక్ట్ అయింది వాళ్ళకు, బీజేపీకి. అది చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆయన. ఓన్లీ ఎస్ఐఆర్ మీద, బార్డర్ ఇష్యూస్ మీద, వీటి మీద, ప్లస్ హిందూ ఓట్ బ్యాంక్ మీద బాగా ఫోకస్ చేసినారు. ప్లస్ ఆబ్వియస్లీ డెవలప్మెంట్ మీద. ఈ 15 ఏళ్ళు మమతా ఏం చేయలేదు. ఒక 2 ఇష్యూస్ ఇక్కడ. ఒకటి, ఎస్ఐఆర్ ద్వారా చాలా ఓట్లను తొలగించారు, దొంగ ఓట్లను, లేకపోతే బోర్డర్ దాటి వచ్చి అక్రమంగా వచ్చిన వాళ్ళందరూ వ్యవహారాలు తొలగించారు, కట్ చేశారు. అదే మమతా బెనర్జీకి బలమా బలహీనత ఏమయ్యే ఆస్కారం ఉంది? మీరు ముస్లిం కన్సాలిడేషన్ చూస్తే దాదాపు ముస్లిం ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు 94% అయింది. 94% ఆఫ్ ముస్లిమ్స్ ఓటెడ్. అండ్ దాంట్లో చూస్తే దాదాపు ఒక ఓన్లీ 7% ఆఫ్ ఓటర్స్ ఓటెడ్ ఫర్ బీజేపీ, ముస్లిమ్స్. సో దట్ ఈస్ అ హ్యూజ్ ఫ్యాక్టర్. వైల్ కౌంట్ దాదాపు ఒక 70-80 కాన్స్టిట్యుయెన్సీస్లో దే విల్ ప్లే హ్యూజ్ రోల్. సో అక్కడ మమతాకు డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఓవరాల్ స్టేట్ వైడ్ మనం పిక్చర్ తీసుకుంటే ఓ 35%, 30% మమతా బెనర్జీ అకౌంట్లో ఆల్రెడీ పడిపోయాయి అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. మనం ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణలో కూడా చూసుకుంటే, అంటే బీజేపీ 0 నుంచి స్టార్ట్ చేస్తే మమతా బెనర్జీ ఆల్రెడీ ముస్లిం పోలరైజేషన్ ద్వారా, ఎస్ఐఆర్ కానీ ఇతర అంశాల వల్ల తను ఆల్రెడీ ఒక 30% ప్లస్ ఓటింగ్తో స్టార్ట్ అవుతుంది తన ఖాతాని పెంచుకునేటువంటి ప్రోగ్రామ్ అంటున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? అంటే ఉండొచ్చు. బట్ ఆమెకున్న స్ట్రాంగ్ ఇంకొకటి ఏంటంటే ఆబ్వియస్లీ అక్కడ కాంగ్రెస్ లేదు, లెఫ్ట్ లేదు, ఆల్మోస్ట్ దే ఆర్ ఫినిష్డ్ నౌ.